గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నవ్య. మీరందరూ బాగున్నారా? నేనైతే ఇలాగున్నా. కొంచెం నాకు ఫీవర్ అయితే తగ్గింది కానీ థ్రోట్ పెయిన్ కొంచెం ఉంది. అండ్ అన్ని పక్కకు పెడితే ఈ రోజు అయితే మా అమ్మమ్మ వచ్చింది. హాయ్ చెప్పాలి అందరికి. హాయ్. మా అమ్మమ్మ కూడా షై ఎక్కువే అందుకున్నా. అమ్మమ్మ వచ్చింది. చెప్పు మళ్ళీ హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా మనవరాలకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ అని చెప్పు. మా మనవరాలకు సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మా అమ్మమ్మ అయితే అలా ఉంది. మా అమ్మమ్మ ఊరు ఎక్కడ? మీ ఊరు చెప్పు మరి. వైజాగ్ మా అమ్మమ్మ ఊరు. మా అమ్మమ్మ అయితే ఈ రోజు వచ్చింది. అండ్ మా అమ్మమ్మకి ఎంతమంది పిల్లలు అవన్నీ తెలుసుకున్నాం. నాకు తెలుసు కానీ మీకు తెలియదు కాబట్టి మా అమ్మమ్మ చేత చెప్పిద్దాం. మనం చెప్పొద్దో లేదో కూడా తెలియదు. నీకు ఎంతమంది పిల్లలు? ఫస్ట్ ఎక్కడ ఉండేవారు మీరు? ఫస్ట్ నుంచి వైజాగ్ లోనే ఉన్నాం. మా మ్యారేజ్ కూడా అక్కడే అయింది. ఫస్ట్ పాప తర్వాత 2 అబ్బాయిలు. పాప ఎవరు? మా మనవరాల అమ్మగారు. మనవరాల అమ్మగారు అంటే మా అమ్మ. మీ అమ్మ. నెక్స్ట్ పెద్ద మామయ్య సంతోష్. తర్వాత చిన్నమాయ సాయి. అండ్ మా ముగ్గురికి మేము అందరం పిల్లలు. మొత్తం ఎంతమంది ఉంటారు? ఆ కూతురికి 2 అమ్మాయిలు, పెద్ద కొడుకుకి 2 అమ్మాయిలు, చిన్న కొడుకు 1 అమ్మాయి. అందరూ అమ్మాయిలు. మా అమ్మమ్మకి ఏంటంటే ఒక అబ్బాయి ఉండొచ్చు కదా అని ఉండే. నీకు ఆశ ఉంది కదా? ఆశ ఉంది. ఎవరికి పుట్టలేదని కొద్దిగా ఆశ ఉండేది, బాధ ఉండేది. ఇంకా ఆలే అబ్బాయిలు ఆలే అమ్మాయిలు అని సంతోషం పడుతున్నాం అంటే. అంతేనా? మా అమ్మతో ఫుడ్ ఛాలెంజ్ కావాలా మీకు? చేస్తావా నువ్వు? ఫుడ్ ఛాలెంజ్ చేస్తావా? ఫుడ్ ఛాలెంజ్ అంటే ఏం ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్ వాళ్ళకి తెలియదు కదా. అంటే తిండి పోటీ అయితే నేను స్లోగా తింటాను. ఎందుకు తింటావు కదా మామూలుగా అయితే. అండ్ ఇంకేంటి చెప్పు. ఇంకేం చెప్పాను? నువ్వే చెప్పు. నేనేం చెప్తాను? నువ్వు చిన్నప్పటి నుంచి పెరుగంటే ఇష్టం ఉండదు నీకు? నా చిన్నప్పటి నుంచి అయితే చాలా క్రేజీగా ఉంటాయి. ఎందుకు అన్ని బయట ఏం చేసేదాన్ని చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు పెరుగన్నం పెడితే వాంట్ చేసుకుంటుంది. నాకు పెరుగన్నం తినవు, మజ్జిగ తాగవు. మొన్నటి వరకు ఇది నాకు తెలుసు కన్ఫామ్ అమ్మమ్మ చెప్పద్ది. నేను ఎందుకంటే నూడిల్స్ అంటే ఇష్టం. ఇంపార్టెంట్ పర్సనల్ థింగ్స్ వల్ల నేను మానేశాను. అది నెక్స్ట్ ఇయర్ వరకు. అది అయ్యాక చెప్తాను. ఇప్పుడైతే చెప్పద్దు మనం. ఓకేనా? ఎందుకంటే ముందు చెప్తే అవ్వదు అంటారు కాబట్టి నేను చెప్పను. నూడిల్స్ ఫ్రైడ్ ఎలాగంటే తినేస్తాను. ఎవరు బయట వాళ్ళు తెచ్చినా తినేస్తాను కదా మమ్మ. కానీ మా ఇంట్లో తెప్పించుకొని తిన్నా నేనైతే తినట్లేదు. అంటే ఎంత పర్సనల్ మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను ఏం చేసేదాన్ని చెప్పమ్మా? ఏం చేసేదాన్ని? మజ్జిగ అన్నం తినవు. అదే మజ్జిగ చారు చేస్తే పప్పులుసు అంటే తినేసేదాన్ని. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పప్పులుసు అనేవారు. మజ్జిగ పులుసుని ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి ఏం కూర అంటే మజ్జిగ చారు అనేవారు. మా అమ్మ వెనక నుంచి వెళ్ళేలా సైక్ చేసేది. అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు తినట్లేదు. పెరుగు నచ్చదు. ఏం చెయ్యాలి? మీరు కూడా పెరుగు తినరా చెప్పండి. తింటే ఆరోగ్యంగా ఉంటారు. మజ్జిగ పెరుగు వాడితే తినాలి. నువ్వు తినట్లేదు మరి అంత చెప్పిన. నీకేంటంటే ఓన్లీ చికెను. మొన్న మా డాడీతో ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేశాను కదా, అదైతే మంచి సపోర్ట్ ఇచ్చారు. నా ఫీవర్ షాట్ ఉంది కదా, అది కూడా మంచి సపోర్ట్ చేశారు. మీతో కూడా ఫుడ్ ఛాలెంజ్ పెడతా, అదే తిండి పోటీ పెడతా. అప్పుడు చాలా మంది సపోర్ట్ ఇస్తారు. మా డాడీ అయితే రోజు అసలు ఏమంటే ఏమి మాట్లాడలేదు. ఏమనుకోకండి. మా డాడీ అలా మాట్లాడరు. బయట మళ్ళీ మా డాడీతో మాట్లాడితే ఏంటి వీడియోలో బాగా మాట్లాడతారు బయట, కానీ కొంచెం సిగ్గు అంతే. మా డాడీతో కూడా చేస్తాను ఫుడ్ ఛాలెంజ్. కానీ రేపు మాత్రం మా అమ్మమ్మతోనే చేస్తాను. చేస్తావా? మా అమ్మమ్మ అయితే మంచిగా లోటు లేకుండా మమ్మల్ని మంచిగా చూసుకుంటది అనమాట. మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే. అమ్మమ్మ ఏం వర్క్ చేస్తుందంటే చెప్పు నువ్వే.
వంటకి వెళ్తాను, వంట చేయడం. అది కూడా మార్వాడి ఇంట్లో వంట చేస్తాను. అమ్మమ్మ కూడా ఫ్లైట్ ఎక్కింది, మేము కూడా ఎక్కలేదు ఫ్లైట్ కదా అమ్మమ్మ. నువ్వు చెప్పు మరి వాళ్ళకి. సారాల అమ్మాయికి మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు పంజాబ్ వెళ్ళింది, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. మంచిగా ఫ్లైట్ లో ఎన్ని ఫ్లైట్స్ మారో. వైజాగ్ లో ఎక్కి ఢిల్లీలో దిగాం, ఢిల్లీ నుంచి చండీగఢ్ లో దిగాం, మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు చండీగఢ్ లో ఫ్లైట్ ఎక్కి బొంబాయిలో దిగాం, బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగాం. చూసారు కదా అంత బాగా అన్నమాట. అండ్ ఇంకేంటి, అమ్మమ్మ అయోధ్య వెళ్ళింది, కాశీ వెళ్ళింది, అన్ని అంటే చాలా వరకు కవర్ చేస్తావు కదా అమ్మమ్మను. కాశీ అయోధ్య 10 days వీళ్ళ అక్కతో అంటే గ్రూప్ వెళ్ళారు, వీళ్ళ అక్క కూడా వెళ్ళింది. నీకు అక్క చెల్లెలు అంటున్నాను. నలుగురు ఉంటారు, ముగ్గురే నాకు తెలుసు. ముగ్గురు ఉన్నారు, ఒక తమ్ముడు ఎక్స్పైర్ అయిపోయారు. ముగ్గురు వాళ్ళ అక్క నూజివీడులోనే ఉంటారు. నూజివీడులో ఉన్నారు అక్క. అంటే విజయవాడ దగ్గర నూజివీడి మీకు తెలిసి ఉంటది, అంటే స్టేషన్స్ లో ఉంటాయి కదా, నూజివీడి అక్కడ అన్నమాట. అక్కలు ఇద్దరు అక్కడ ఉన్నారు, నేను వైజాగ్. ఏం చెప్తా మీ అక్కలకి ఇక్కడ చూస్తే? మా అక్కలు చూస్తే మా మనవరాలతో చేశానని చెప్తా. అక్కడ చూసి చెప్పమ్మా నువ్వు. అక్కడ చూసి చెప్తున్నాను, మా మనవరాలు వీడియో చేయమని చేశానని చెప్తాను. అసలు రాననా ఈ సీరియల్ చూసాక వస్తాను, ఈ సీరియల్ చూసాక వస్తానని అందుకనే. అండ్ రేపు ఫుడ్ ఛాలెంజ్ లో కూడా ఇంకా సగం అన్ని రాబడదాం. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ నవ్య. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గైస్ అనండి. బాయ్.